అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నా భారతదేశ సోదర సోదరిమణులందరికీ కూడా భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవపు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోదలిచాను. వీటి గురించి మీరు తప్పక ఆలోచిస్తారని కూడా నేను భావిస్తున్నాను. ఈరోజు మనం భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకుంటూ ఉన్నాం. మన చేతిలో రెపరెపలాడుతూ ఉన్నటువంటి ఈ త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా ఎంత మాత్రం కూడా కాదు. దాని వెనుక లక్షలాది మంది భారతీయుల యొక్క కుల మతాలకు అతీతమైనటువంటి త్యాగాలు, పోరాటాలు, జైలు జీవితాలు, కన్నీళ్లు మరియు దేశభక్తి ఉన్నాయి. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యాన్ని పొందింది. అయితే ఆ స్వాతంత్ర్యం ఒక్క రోజులో ఎంత మాత్రమూ లభించలేదు. దశాబ్దాల పాటు సాగినటువంటి ఉద్యమాలు, తిరుగుబాట్లు, సత్యాగ్రహాలు, విప్లవ పోరాటాలు మరియు అనేక మంది వీరుల యొక్క త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం అనేటువంటిది లభించింది. ఈ మహత్తర పోరాటంలో భారతదేశంలోని ప్రతి మతం, ప్రతి వర్గం మరియు ప్రతి ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు పాల్గొన్నారు. అందులో ముస్లిం స్వాతంత్ర సమరయోధుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది. 1857వ స్వాతంత్ర సమరం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ సమయంలో బహదూర్ షా జఫర్ ఢిల్లీలో ప్రతిష్టాత్మక నాయకుడిగా నిలిచారు. ఆయన చుట్టూ వివిధ ప్రాంతాల నుండి తిరుగుబాటు సైనికులు, నాయకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సమీకరించగలిగారు. 1857లో బేగం హజరత్ మహల్ కూడా అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ప్రదర్శించారు. అవధ్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ఆమె నాయకత్వం కూడా వహించారు. తన రాజ్యం మరియు ప్రజల కోసం ఆమె చూపినటువంటి ధైర్యం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత ప్రముఖమైనటువంటి ముస్లిం నాయకులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఒకరు. ఆయన ఒక గొప్ప ధార్మిక పండితుడు, రచయిత, జర్నలిస్ట్ మరియు జాతీయవాది కూడా. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన యొక్క రచనలు మరియు ప్రసంగాల ద్వారా భారతదేశ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడుగా కూడా ఈయన పనిచేశారు. హిందూ ముస్లిం ఐక్యతను బలంగా సమర్థించినటువంటి వ్యక్తి ఈయన. ఆయన ఆలోచనలో భారతదేశం అనేది అందరి దేశం, మత భేదాలకు అతీతంగా భారతీయులు కలిసిమెలిసి దేశ నిర్మాణంలో పాల్గొనాలని ఆయన కోరుకునేవారు. స్వాతంత్రం వచ్చిన తరువాత స్వాతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా వ్యవస్థ అభివృద్ధికి గొప్ప సేవ చేసిన వ్యక్తి ఈయన. అష్ఫాకుల్లా ఖాన్ స్వాతంత్ర్య పోరాటంలో యువతకు స్ఫూర్తినిచ్చిన వీరులలో అష్ఫాకుల్లా ఖాన్ పేరు ఎంతో ప్రముఖమైనటువంటిది. ఆయన విప్లవకారుడు మరియు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్తో అనుబంధం కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధుడు కూడా. 1925 కాకోరీ సంఘటనలో ఆయన పాల్గొనడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి కేసు నడిపి మరణశిక్ష కూడా విధించింది. 1927 డిసెంబర్ 19న ఆయనను ఉరితీశారు. అష్ఫాకుల్లా ఖాన్ జీవితంలోని గొప్ప సందేశం ఏమిటంటే దేశ స్వాతంత్ర్యం కోసం మత భేదాలను మరిచి ఇతర విప్లవకారులతో కలిసి పోరాడడం. మౌలానా మొహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, వీరు అలీ సోదరులు. మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీ భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిన వారు వీరు. వారు ఖిలాఫత్ ఉద్యమంలో నాయకత్వం వహించడంతో పాటు భారత స్వాతంత్ర ఉద్యమానికి కూడా మద్దతునిచ్చారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమంతో కలిసి వీరు పనిచేశారు. వారి ప్రసంగాలు, రచనలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వారు జైలు శిక్షలను కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. హకీమ్ అజ్మల్ ఖాన్ ప్రముఖ వైద్యుడు, జాతీయవాది
మరియు స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఇంకా స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వాన్ని కూడా ఈయన వహించాడు. ఆయన హిందూ ముస్లిం ఐక్యతకు అధికంగా మద్దతునివ్వడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఖిలాఫత్ ఉద్యమంలో అనుబంధం కలిగి ఈయన పనిచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజలను ఏకం చేయడంలో ఆయన చేసిన కృషి మరువరానిది. హస్రత్ మొహానీ, మౌలానా హస్రత్ మొహానీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా కవి, రచయిత, రాజకీయ కార్యకర్త. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తడం జరిగింది. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ప్రారంభ దశలోనే బలంగా కోరుకున్నటువంటి నాయకుల్లో ఈయన కూడా ఒకరు. ఆయన ప్రసిద్ధ నినాదంగా గుర్తించబడేటువంటి ఇంకిలాబ్ జిందాబాద్ తరువాత భారత స్వాతంత్ర ఉద్యమంలో విస్తృతంగా వినిపించడం కొనసాగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. ఆయన యొక్క నాయకత్వంలో ఖుదాయి ఖిద్మత్గార్ ఉద్యమం నడవడం జరిగింది. హింసకు బదులుగా అహింస, క్రమశిక్షణ మరియు ప్రజాసేవ ద్వారా స్వాతంత్రం సాధించవచ్చునని ఆయన పూర్తిగా నమ్మారు. ఆయన జీవితం మనకు ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పుతుంది. ధైర్యం అంటే కేవలం ఆయుధాలు పట్టడం కాదు, సత్యం మరియు న్యాయం కోసం అహింసతో నిలబడడం కూడా ఒక గొప్ప ధైర్యమే అని ఆయన యొక్క జీవితం మనకు నేర్పుతుంది. మౌలానా ఉబైదుల్లా సింధీ. స్వాతంత్ర ఉద్యమంలో మౌలానా ఉబైదుల్లా సింధీ కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి విదేశాల్లో కూడా రాజకీయ ప్రయత్నాలు ఈయన చేయడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం అంతర్జాతీయ స్థాయిలో మద్దతు పొందేందుకు ప్రయత్నించిన భారతీయ జాతీయవాదులలో ఈయన కూడా ఒకరు. ముస్లిం మహిళల పాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంత మాత్రమూ తీసివేయలేనిది. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు కూడా తమ వంతు పాత్ర ముమ్మరంగా పోషించారు. బేగం హజరత్ మహల్ 1857లోనే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో నాయకత్వం వహించారు. తరువాతి కాలంలో కూడా అనేక మంది ముస్లిం మహిళలు జాతీయ ఉద్యమాలకు సైతం మద్దతునివ్వడం జరిగింది. ఇది మనకు ఒక విషయం స్పష్టంగా తెలుపుతుంది. స్వాతంత్ర పోరాటం పురుషుల పోరాటం మాత్రమే కాదు, మహిళలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేశారు. హిందూ ముస్లిం ఐక్యత భారత స్వాతంత్ర ఉద్యమంలోని ఒక గొప్ప లక్షణాలలో ఒకటి. స్వాతంత్ర సమరయోధులు ఒకరి మతాన్ని మరొకరు చూసి దేశభక్తిని కొలవలేదు. వారి ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం. అష్ఫాకుల్లా ఖాన్ వంటి ముస్లిం విప్లవకారుల ఇతర మతాలకు చెందినటువంటి విప్లవకారులతో కలిసి వారు కూడా పోరాడడం జరిగింది. మౌలానా ఆజాద్ వంటి నాయకులు జాతీయ ఐక్యత కోసం ఎనలేని కృషి చేయడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అహింసా ఉద్యమానికి బలమైనటువంటి మద్దతుదారుగా నిలవడం జరిగింది. అందుకే మన స్వాతంత్ర చరిత్రను ఒక మతం లేదా ఒక సమాజం చరిత్రగా కాకుండా భారతీయుల యొక్క సమిష్టి చరిత్రగా చూడాలి. మన బాధ్యత ఏమిటి? స్వాతంత్రం కోసం మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటే మాత్రమే ఈరోజు సరిపోదు. వారి కలల భారతదేశాన్ని నిర్మించడానికి మనం ఎంత కృషి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. దేశ ఐక్యతను మనం కాపాడాలి. మతం, కులం, భాష ఆధారంగా ద్వేషాన్ని ఎంతమాత్రం కూడా పెంచకూడదు. ఇతర మతాలను గౌరవించాలి. రాజ్యాంగం యొక్క విలువలను పాటించాలి. విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. దేశ సంపదను మరియు పర్యావరణాన్ని పరిపూర్ణంగా కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. అవినీతి, అన్యాయం మరియు వివక్షకు వ్యతిరేకంగా నిలబడాలి. దేశ అభివృద్ధికి మన వంతు కృషి తప్పకుండా చేయాలి. ప్రతి క్షణము కూడా మన స్వాతంత్ర సమరయోధులు మనకు ఇచ్చిన గొప్పదైనటువంటి వారసత్వం, స్వేచ్ఛతో పాటు ఐక్యత, త్యాగం, ధైర్యం మరియు దేశం పట్ల ప్రేమ.
చివరిగా నేను ఒక విషయం మీతో ప్రత్యేకంగా విన్నవించుకోవాలని కోరుకుంటున్నాను. భారత స్వాతంత్ర్యం ఒక్కరి త్యాగంతో రాలేదు. అది కోట్లాది భారతీయుల సమిష్టి పోరాట ఫలితం. ఆ పోరాటంలో ముస్లిం సమాజానికి చెందిన అష్ఫాకుల్లా ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బహదూర్ షా జఫర్, బేగం హజరత్ మహల్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, హస్రత్ మొహానీ, అలీ సోదరులు, హకీం అజ్మల్ ఖాన్ మరియు ఇంకెందరో తమ వంతు పాత్ర ఈ స్వాతంత్రోద్యమంలో పోషించారు. వారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన దేశం మన అందరి దేశం. మన స్వాతంత్ర్యం మన అందరి త్యాగాల యొక్క ఫలితం. మన ఐక్యతే మన దేశానికి బలం. మతాలు వేరైనా దేశం ఒక్కటే. భాషలు వేరైనా మన యొక్క గుండెల్లో దేశం పట్ల ప్రేమ ఒక్కటే. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి మహనీయుడికి మన యొక్క హృదయపూర్వక నివాళులు ఈరోజు అర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వారందరినీ కూడా మనం హృదయపూర్వకంగా ఈరోజు గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలను ఒకసారి స్మరించుకుంటూ, వారి యొక్క త్యాగాల పరిస్థితులను ఒకసారి మనం గుర్తు చేసుకుని, అంతటి త్యాగాలు చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా శాల్యూట్ చేస్తూ, వారందరికీ కూడా మనం ఇచ్చేటువంటి గౌరవం ఏమిటంటే, మన భారతదేశాన్ని ఏ స్వాతంత్ర దేశంగా వారు మనకి అప్పచెప్పారో ఆ స్వాతంత్ర దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో ఉన్నతంగా ప్రపంచ దేశాల మధ్య నిలబెట్టాల్సినటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకుంటూ, మన యొక్క దేశ అభివృద్ధికి, మన దేశ పురోభివృద్ధికి, మన దేశం యొక్క నైతికతకు ఏ దేశము కూడా సాటి లేదు అనే విధంగా ఐకమత్యంతో మనందరం కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో పాటుపడేటువంటి ప్రయత్నం చేద్దాం.